కడప జిల్లా బద్వేలులో గోవధ ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బీజేపీ నేతలు నిందితులను పట్టుకున్నారు. అక్రమంగా గోవులను తీసుకొస్తున్నారని ఆరోపించారు. ప్రధాన నిందితుడిపై గతంలో బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయని తెలుస్తోంది. గోవధపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బద్వేలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవాలని పిలుపునిచ్చాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతా ఆపాలి కదా, మరి ఎందుకు కొట్టి వాళ్ళ గొడవ దొరుకుతుంది కదా, గొడవ దొరుకుతుంది రౌఫ్ అనే వ్యక్తి అక్రమంగా గోవులను తీసుకొని వచ్చి వధించడం జరుగుతూ ఉంది. గత కొంతకాలం కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే 2-3 సార్లు మనం అడ్డుకోవడం జరిగింది. 4 నెలల కిందట నందిపల్లిలో కూడా ఈ విధంగా గోవధ చేస్తూ ఉంటే రాత్రి 11 గంటలకు పట్టుకొని పోలీసు వారికి అప్పగించడం జరిగింది. 2 నెలల కిందట కూడా సిఐ గారికి, బద్వేల్ సిఐ గారికి సమక్షంలో తీసుకెళ్లి ఒక ఆవును, ఆయన యొక్క వెహికల్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో సమర్పించడం జరిగింది. కానీ మళ్ళీ ఆయన ఇటువంటి కార్యక్రమాలు మానుకోకుండా మళ్ళీ గోవధ చేస్తూనే ఉన్నాడు. ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి గోవధ చేస్తూ అదే ఇంట్లోకి వెళ్ళి హిందూ సంఘాల వారు, విహెచ్పి వారు, గోరక్షకులు అందరూ వెళ్ళి వాకిలి తీయమని ఎంతసేపు మాట్లాడినా బద్వేల్ నియోజకవర్గంలోని బద్వేల్ టౌన్లో బస్టాండ్ వద్ద ఉన్నటువంటి పెద్ద మసీదు వెనుక వైపు రౌఫ్ అనే ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అతని కొడుకు ఒక బాడుగకి తీసుకున్నటువంటి ఇంట్లో గోవధ చేయడం జరిగింది. మేము అక్కడ వెళ్ళి ఉన్నాము. వెళ్ళేలోపు లోపల ఉన్నటువంటి ఒక ఆవుని, ఒక దూడని అతను గోవధ చేయడం జరిగింది. అలాగే అందులో 4 ఆవులు కూడా ఉన్నాయి. మేము వెళ్ళి ఆ గోవధ చేస్తున్నటువంటి ఆవులను ఏదైతే ఉన్నాయో మేము ఆపి అక్కడ ఉన్నటువంటి ఆవులను తీసుకెళ్ళి బయటికి తీసుకొచ్చి మేము గోశాలకు పంపించడం జరిగింది. మేము పోలీస్ శాఖకి తెలియజేసేలోపే ఈ గోవధ జరగడం జరిగింది.